జూలై మాసం 25వ తేదీ పునీత యాకోబు గారి పండుగ. అపోస్తలుడు, వేదసాక్షి. యేసు ప్రభు గలిలయ సరస్సు తీరమున నడుస్తూ వలవేసి చేపలు పడుతున్న జబదాయి కుమారులను చూసి నన్ను అనుసరింపుము అని కోరగా, వృద్ధాప్యములో ఉన్న తండ్రిని వలలను విడిచి ఉన్నఫలంగా ప్రభువును వెంబడించారు ఈ పునీతుడు. పునీత జేమ్స్ గారిని యాకోబు లేదా యాగప్ప అని కూడా పిలిచేవారు. వీరు యెరూషలేముకు పీఠాధిపతిగా ఉంటూ పలుచోట్ల వేద ప్రచార సేవలందిస్తున్న తరుణంలో మరణశిక్షకు గురి అయి శిరచ్ఛేదన గావించబడుతున్న సమయంలో యేసే దేవుని కుమారుడు, ఏకైక రక్షకుడు అంటూ క్రీస్తుకు సాక్ష్యం పలుకుతూ పరమపదించారు. పునీత యాకోబు గారికి వ్యతిరేకంగా సాక్ష్యము పలికి తన మరణానికి కారకుడైన వ్యక్తి ఇది చూసి తక్షణమే మారు మనసు పొంది క్రీస్తే నిజమైన దేవుడంటూ అదే సమయంలోనే యాకోబు గారితో పాటు శిరచ్ఛేదన గాంచబడ్డారు. యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రప్రథమంగా వేదసాక్షి మరణం పొందినవారు పునీత యాకోబు గారు. పునీత యాకోబు గారు